హాయ్ అండి. మీ ఆధార్ కార్డ్ ఏ అకౌంట్‌కి లింక్ ఉందో చాలా ఈజీగా మీ ఫోన్‌లోనే చూసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. దీనివల్ల అంటే ఆధార్ బ్యాంక్‌కి ఎందుకు లింక్ ఉండాలి? దానివల్ల యూజ్ ఏంటి అనేది లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడైతే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్‌కి లింక్ ఉందో చాలా ఈజీగా అయితే చూసుకోవచ్చు. అది చూడాలంటే ముందుగా మీ ఆధార్‌కి ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి. మన ఆధార్ ఏ అకౌంట్‌కి లింక్ ఉందో చూసుకోవడానికి ఖచ్చితంగా మనం ఆధార్ లింక్ అయి ఉండాలి. అదే విధంగా ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఫోన్ కూడా దగ్గర ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడైతే మీ ఫోన్‌లో ఎలా చూడాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నా చూసేయండి. ఫస్ట్ అయితే మీ ఫోన్‌లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి యూడీఏఐ అనేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వస్తది. ఆ సైట్‌ని క్లిక్ చేసినట్లయితే సో ఫస్ట్ అయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. తెలుగా, ఇంగ్లీషా ఏదనేసి. సో మనకు కంఫర్ట్ అయిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద మూడో ఆప్షన్ ఉంది చూసారా? ఆధార్ సర్వీస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా! ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇలా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆధార్ లింకింగ్ స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటది. మూడో ఆప్షన్. సో అది క్లిక్ చేసినట్లయితే సో ఫస్ట్ అయితే లాగిన్ అడుగుతుంది. ఈ లాగిన్ లో మన ఆధార్ నెంబరు తర్వాత మన కింద క్యాప్చా అనమాట. ఆధార్ నెంబర్ తో పాటు కింద క్యాప్చా సబ్మిట్ చేసినట్లయితే మన ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కి 6 నంబర్ల ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మన ఆధార్ కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట. చాలా రకాల ఆప్షన్స్ అయితే ఈ సైట్ లో ఉన్నాయి. మన ఆధార్ కి సంబంధించి ఎలాంటివైనా సరే మనం ఇక్కడ ఈ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా మందికి తెలియదు ఈ సైట్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. చాలా మంది ఆధార్లో ఏమైనా అప్డేట్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా ఒకవేళ అప్డేట్ చేసుకొని వచ్చినా సరే మళ్ళీ మీ సేవ గానీ సచివాలయం గానీ లేదు నెట్ సెంటర్ గానీ వెళ్ళి అప్డేట్ అయిందా లేదా అని తెలుసుకుంటూ ఉంటారు. లేకపోతే చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ సైట్ చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు మీరే మీ ఫోన్‌లో. సో మనం ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి? దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. తప్పకుండా నేను తర్వాత వీడియోలో ఖచ్చితంగా చేస్తూ ఉంటా. ఒక్కొక్క ఆప్షన్ గురించి మీకు తెలియజేస్తాననమాట. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది ఈ సైట్ అయితే. సో చాలా ఈజీగా ఇండివిజువల్‌గా ఎవరికి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడైతే మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో అయితే బ్యాంకింగ్ సీడింగ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంటదన్నమాట. అది క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మన ఆధార్ అనేది బ్యాంక్‌కి లింక్ ఉన్నట్లయితే ఈ విధంగా అనేది ఓపెన్ అయ్యి సో ఇక్కడ చూడండి మన ఆధార్‌లో లాస్ట్ 4 నంబర్లు కనిపిస్తాయి. అదే విధంగా ఏ బ్యాంక్‌కి లింక్ ఉంది ఆ బ్యాంక్ పేరు వస్తుంది. తర్వాత యాక్టివ్‌లో ఉందా, ఇనాక్టివ్‌లో ఉందా అని వస్తది. తర్వాత అది కూడా లింక్ ఎప్పుడు అయింది ఆ డేట్ కూడా వస్తదన్నమాట. సో ఈ విధంగా అయితే వస్తది. గ్రీన్ కలర్‌లో వచ్చినట్లయితే మీ ఆధార్ అనేది బ్యాంక్‌కి లింక్ ఉన్నట్లు. ఒకవేళ రెడ్ కలర్‌లో వచ్చింది, ఇనాక్టివ్‌లో వచ్చిందంటే మీ ఆధార్ అనేది ఏ బ్యాంక్‌కి కూడా లింక్ లేనట్లే అన్నమాట. మీరు గనుక మీకు ఏ బ్యాంకు గాని, పోస్ట్ ఆఫీస్ గాని ఎక్కడ ఉన్నా సరే మీ ఆధార్ తీసుకువెళ్ళి మీరు లింక్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఒక 20-48 అవర్స్ 2-3 డేస్‌లో మళ్ళీ చెక్ చేసుకున్నట్లయితే ఇదే విధంగా సైట్‌కొచ్చి సో మీకు గనుక మీ ఆధార్ అనేది బ్యాంక్‌కి గాని, పోస్ట్ ఆఫీస్‌కి లింక్ అయినట్లయితే ఇక్కడైతే యాక్టివ్ అని చూపించేస్తది. సో దీనివల్ల అసలు యూజ్ ఏంటి? ఇది ఎందుకు మనము బ్యాంక్‌కి ఆధార్ అనేది ఎందుకు లింక్ చేసుకోవాలంటే ఇప్పుడున్న మన ఏపీలో గవర్నమెంట్ ప్రవేశపెట్టే పథకాలకు మనం ఎలిజిబుల్ ఉన్నట్లయితే మనకు గవర్నమెంట్ అనేది నేరుగా మన ఆధార్ ఏ బ్యాంక్‌కి అయితే లింక్ ఉంటుందో ఒకటి బ్యాంక్‌కి లేదా పోస్ట్ ఆఫీస్ ఏ అకౌంట్‌కైనా లింక్ ఉన్ని సో దాని ప్రకారం ఆధార్ బేస్ పేమెంట్ అనేది చేయబోతున్నారు కాబట్టి సో ముందు ప్రభుత్వం కూడా మన ఆధార్ అనేది ఏ బ్యాంక్‌కి లింక్ ఉంటే దానికి అమౌంట్ వేశారు. సో ఇదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా మన ఆధార్ అనేది బ్యాంక్‌కి లింక్ ఉండాలి. దీన్నే ఎన్‌పీసీఐ లింక్ అని అంటారనమాట. ఎన్‌పీసీఐ అనేది యాక్టివ్‌లో ఉంది, ఇనాక్టివ్‌లో ఉంది అంటే ఇదే అనమాట. మన బ్యాంక్ అనేది ఆధార్‌కి లింక్ ఉన్నట్లయితే అది కూడా యాక్టివ్‌లో ఉన్నట్లు. సో దాని ఎన్‌పీసీఐ లింక్ అనేది యాక్టివ్‌లో ఉందంటారు. ఒకవేళ ఆధార్ అనేది బ్యాంక్ లింక్ లేనట్టయితే ఎన్‌పీసీఐ అనేది ఇనాక్టివ్‌లో ఉందని అంటారు. గ్యాస్ డబ్బులు కావచ్చు, తర్వాత ఏమైనా పథకాలు ప్రవేశపెడితే దాని నుంచి మనకు అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మనము ఆధారు మన బ్యాంక్‌కి లింక్ అనేది చేసి ఉండాలి. ఒకవేళ మీకు తెలీదంటే మీకున్న ఏమైనా బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్‌కి ఆధార్ తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు చేసేస్తారు. లేదు మాకు బ్యాంక్‌కి వెళ్ళే అవకాశం లేదు అనుకుంటే మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గరలో కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోయినట్లయితే కొత్తగా 200, 300 ఇస్తే కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తారు. పోస్ట్ ఆఫీస్‌లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఎన్‌పీసీ అనేది లింక్ అయిపోతుంది. సో మీకు గ్యాస్ సబ్సిడీ కావచ్చు, నెక్స్ట్ ఏమైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించి అమౌంట్ నేరుగా మీ పోస్ట్ ఆఫీస్ కూడా వచ్చేస్తుందన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. థాంక్ యూ సో మచ్.